ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. బిగ్ బాస్ సీజన్ 8 ఫేమ్ ప్రిన్స్ యావర్ ఉన్నారు. చాలా మంది చూసుంటారు. ఆయన ఒక ఇష్యూలో ఇరుక్కున్నారు. ఆయన హార్డ్ అండ్ మనీ 23 lakhs తీసుకుని అతను గాయబయ్యాడు అనమాట. ఈ హోల్ ప్రాసెస్ లో ఇప్పటికి ఏం నేర్చుకున్నారు? ఈజ్ అ స్కామర్, ఈ చీటెడ్ మీ, మళ్ళీ నా మీద ఫాల్స్ కంప్లైంట్ చేసి నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి. ఫ్రమ్ వేర్ ఐ కేమ్ నోబడీ సపోర్టెడ్ మీ. నా అమ్మ మీద పట్టు. టుడే ఐ ఫీల్ వెరీ బ్యాడ్. డబ్బు విషయానికి వస్తే మన సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మనకి హ్యాండ్ ఇస్తారు. అది మీకు తెలిసింది. ఒకవేళ నార్మల్ నేను అడిగితే నాకు 50,000 ఇచ్చేయి, నోబడీ విల్ గివ్. హీఈస్ నాట్ గివింగ్ మై మనీ ఓన్లీ. సో లీగల్గా వెళ్దాం అనుకున్నప్పుడు ఏంటి మీకు చెప్పిన అడ్వైజ్ ఏంటి? ఫైల్ కేసు చేయాలి, అది కూడా డబ్బు కావాలి బ్రో. సూసైడ్ వరకు వెళ్ళారు అన్నప్పుడు ఏం చెప్పాలి బ్రో? సమ్ టైమ్స్ ఐ హ్యావ్ నో వర్డ్స్ టు సే. వాట్ డిడ్ ఐ డూ టు దట్ పర్సన్? నేను ఏం చేశాను? లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో నాతో పాటు బిగ్ బాస్ సీజన్ 8 ఫేమ్ ప్రిన్స్ యావర్ ఉన్నారు. సో బిగ్ బాస్లో ఆయనకి చాలా మంచి పేరు వచ్చింది. అంటే ఒక జెన్యూన్ కంటెస్టెంట్, చాలా కష్టాలు పడుతూ ఆయనకి ఆయన సెల్ఫ్గా అంతా బిల్డ్ చేసుకున్న వ్యక్తిలా కనిపించారు. సో చాలామంది వ్యక్తులు ఆయన్ని అభిమానించారు. అండ్ మోర్ ఓవర్ తెలుగు నేర్చుకుంటూ, ఆయనకి తెలుగు రాకపోయినా అక్కడ నేర్చుకుంటూ మాట్లాడుతూ జెన్యూన్ ఎఫర్ట్స్ కనిపించడం, ఈవెన్ అన్నిటిలో కూడా పూర్తి మద్దతు అయితే లభించింది. బట్ ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత రీసెంట్గా చూస్తే చాలా మంది చూసుంటారు. ఆయన ఒక ఇన్సిడెంట్లో ఒక ఇష్యూలో ఇరుక్కున్నారు. సో ఆయన హార్డ్ అండ్ మనీ 23 lakhs అంటే 18 lakhs ఆయన సొంత అకౌంట్లోవి అండ్ 5 lakhs ఎవరో అతనికి తెలిసిన వ్యక్తి దగ్గర నుంచి తీసుకుని మరి ఒక వ్యక్తికి ఇచ్చారు. అతని రిలేటివ్ అని చెప్పి స్టార్టింగ్ చెప్పారు. ఆ 23 lakhs తీసుకుని అతను గాయబయ్యాడు అనమాట, ఈయన చెప్పిన దాన్ని బట్టి. సో ఇప్పుడు దాని గురించి ఆల్రెడీ కేసెస్ నడుస్తున్నాయి. చాలా ఛానల్స్లో చూసుంటారు. అప్డేట్స్ ఏంటి అండ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అది కంప్లీట్గా ఈరోజు తెలుసుకుందాం ఆయనతో మాట్లాడి. హాయ్ బాయ్. హాయ్ బ్రో. బాగున్నారా? అవునాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇలా చూడడం బాధగానే ఉంది అందరికీ. సో మీరే అన్నారు, ఎమోషనల్ ఫూల్ని నేను ఎవరినైనా నమ్మితే ఇచ్చేస్తాను ఇలాగా, అది నా మంచితనమో అమాయకత్వమో నాకు తెలియట్లేదు. ఏంటి ఇప్పుడు ఈ హోల్ ప్రాసెస్లో ఇప్పటికి ఏం నేర్చుకున్నారు? డోంట్ బిలీవ్, నమ్మకూడదు. యూ షుడ్ నాట్ బిలీవ్ యువర్ ఓన్ పర్సన్ కూడా, ఓన్ ఫ్యామిలీ పర్సన్ కూడా. అలాగా నేను నేర్చుకున్నాను ఈ ఇన్సిడెంట్తో. సో నేను ఐఎమ్ సో డిప్రెస్ ఇప్పుడు కూడా. వాట్ టు సే రైట్ నౌ ఐ డోంట్ నో. ఎందుకంటే ఈజ్ అ స్కామర్, హీ చీటెడ్ మీ, మళ్ళీ నా మీద ఫాల్స్ కంప్లైంట్ చేసి now he's putting like leave that money. The meaning is that only, leave that money. I don't want to give you money. I mean, he's staying like that. I just send you also the police complaint also. So now me the false complaint chesaru that I'm demanding 50 lakhs. Eppudu kuda I didn't say that I asked for 50 lakhs. I have a recording, na daga recordings unnai. ఆ రికార్డింగ్స్లో వాట్ ఈ సెడ్, యూ విల్ గోయింగ్ టు పే మీ 40 lakhs. అంతే తప్ప ఐ డోంట్ సే ఎనీథింగ్. బట్ వాట్ ఐ సెడ్ ఇన్ ద ఇంటర్వ్యూ, నేను ఏం చెప్పాను ఇంటర్వ్యూలో, ఐ నీడ్ మై 23 lakhs బ్యాక్. ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్. సో 2 days బ్యాక్ నేను ఇది రాజేందర్ నగర్ పోలీస్ స్టేషన్లో వెళ్ళాను. సో దే కాల్డ్ మీ 2-3 days బ్యాక్. యావర్ మీ మీద అది కంప్లైంట్ ఉంది, ప్లీజ్ వచ్చేయండి. సో ఏం కంప్లైంట్? సో నవాజ్ పెట్టారు. సో ఐ వెంట్ దేర్. వైట్ కాలర్, నాకు భయం లేదు బ్రో, నిజం చెప్తున్నా. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత హీ కేమ్ దేర్. ఫుల్ అబద్ధం చెప్తున్నాడు పోలీస్ దగ్గర, మొత్తం అబద్ధం చెప్తున్నాడు.
నేను గట్టిగా ఆన్సర్ ఇచ్చాను. దట్ ఫస్ట్ వీడియోలో హి ఈస్ టెల్లింగ్ దట్ ఐ స్పాయిలింగ్ ద నేమ్ ఆఫ్ హిస్ గర్ల్, హిస్ డాటర్. హిస్ డాటర్. How I can spoil? First video I kept in my Instagram on 31st of January. Just నేను ఏం చెప్పాను, ఫ్యామిలీ రిలేటివ్. నా ఫ్యామిలీ రిలేటివ్ నాకు చీట్ చేశారు అని, అంతే తప్ప ఐ డెంట్ సే ఎనీథింగ్. ఒక ఫస్ట్ ఫిబ్రవరిలో he has put one video of his daughter only, engagement video నాతోనే. You only the person defaming your girl and you're saying that I'm defaming you. నాకు పని లేదా? You blocked me from everywhere. WhatsApp, normal call, everywhere. Why I'll call? Why I'll go to media? నాకు పని లేదా? ఒకవేళ నువ్వు నా డబ్బు ఇస్తే why I'll go? Correct. You are defaming me. You are putting my photos. Because bro, నేను ఇక్కడ నుంచి వచ్చాను, చాలా కింద నుంచి. సో నాకు చాలా హార్డ్ వర్క్స్ కదా, నాకు అది కష్టం నాకు తెలుసు, నాకు తెలుసు. ఎవరు లేరు బ్రో, ఫ్రమ్ వేర్ ఐ కేమ్ నోబడీ సపోర్టెడ్ మీ. నిజం చెప్తున్నా, నా అమ్మ మీద పట్టు. Today I feel very bad from inside, bro. Nobody is there to support me. అందుకే నేను ఈ మీడియా ఛానల్లో తిరుగుతున్నా. సో ఒకసారి నేను మా ఆడియన్స్కి కొంచెం క్లారిటీ ఇస్తాను, అసలు ఏం జరిగింది అనేది వాళ్ళకి కొంచెం ఇంకా క్లియర్గా అర్థం కాని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటారు. సో బేసికల్లీ నేను ఈయన మీద డిఫేమేషన్ కేసు వేశారు ఆపోజిట్ పర్సన్, అయినా ఈయన స్టిల్ మీడియా ఛానల్స్ వైపు వస్తున్నారు. నేను అడిగాను, ఎందుకు బ్రో ఇలా రావడం, డిఫేమేషన్ కేసు ఉంది కదా అంటే, స్టిల్ ఆయన నేను తప్పు చేయలేదు కాబట్టి నేను భయపడట్లేదు అని చెప్పి చాలా ధైర్యంగా వచ్చారనమాట. ఎందుకు రీజన్ అని అడిగితే ఆయన అన్నారు, నాకు జరిగిన ఇలాంటి నష్టం, ఇది ఇలాంటి హార్డ్ అండ్ మనీ, నా లైఫ్ నేను పెట్టి సంపాదించుకున్న డబ్బులు ఇలా పోయినాయి, ఒక వ్యక్తి కొట్టేశాడు, ఇలాగా ఎవరికి జరగకూడదు అనేది ఆయన మొదటి ఉద్దేశం అన్నారు. ఇంకొక ఉద్దేశం ఏంటంటే, నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బు ఎవరికి అప్పనంగా ఇవ్వదలుచుకోలేదు, నా డబ్బు నాకు కావాలి. ఈ 2 పాయింట్స్ అయితే ఆయన చెప్పారనమాట. అసలు ఏం జరిగిందంటే ఆయనకి షార్ట్ గా చెప్తున్నాను, నేను చెప్పిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే కరెక్ట్ చేయండి. సో మీకు ఎంగేజ్మెంట్ అయింది, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి ఫోర్స్ చేశారు, ఎంగేజ్మెంట్ అయింది, మీరు ఇంకా విల్లింగ్ గా లేరు, అంటే కొంచెం సెటిల్ చేసుకుందాం పెళ్ళి అని అనుకున్నారు, బట్ ఎంగేజ్మెంట్ అయితే చేసుకున్నారు అక్కడ. సో ఎవరైతే మీ మామగారు ఉన్నారో ఆ అమ్మాయి, మీ కాబోయే అమ్మాయి వాళ్ళ ఫాదర్, ఆయన మిమ్మల్ని డబ్బులు అడిగారు, ఒక 30 lakhs ఉంటే అరేంజ్ చేయి, నేను నీకు 50 lakhs ఇస్తాను, 40 lakhs ఇస్తాను, 30 lakhs ఒకవేళ ఇస్తే 50 lakhs ఇస్తాను, కానీ 23 lakhs నేను ఇచ్చాను కదా, దానికి 40 ఇస్తాను, దానికి 40 lakhs ఇస్తాను. సో ఏంటంటే ఒక ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ కి ఫెన్సింగ్ వేసుకుని అవన్నీ చేయడానికి డబ్బులు కావాలి అని అన్నారు. సో రియల్ ఎస్టేట్ ల్యాండ్. సో తర్వాత ఏంటంటే 15 days 45 days, 15 days కాస్త 45 days, ఇప్పుడు లాస్ట్ నాకు తెలిసి ఇప్పుడు ఒక 9-10 months అయిందా ఈజీగా. నా దగ్గర మొత్తం చాట్స్ కూడా ఉన్నాయి బ్రో, మొత్తం ఉన్నాయి. I just want to show to my audience the complaint what he wrote. And false complaint. 50 lakh నేను అడుగుతున్నాను. మరి ఇంకా ఒకటి ఏంటంటే దట్ ఐఎమ్ యూజింగ్ గర్ల్స్ ఫోటో, మిస్యూజింగ్ ఇట్. హౌ ఐ మిస్యూజ్? మీరు ఫోటో, ఆమె ఫోటో ఎక్కడైనా పోస్ట్ చేశారా పర్సనల్ గా? ఆమె ఫోటో బికాస్ సి బ్రో, నేను పబ్లిక్ లో ఉన్నా, నేను సెలబ్రిటీ. ఒకవేళ హీ పోస్ట్ దట్ వీడియో ఇన్స్టాగ్రామ్ లో, సో పీపుల్ వోంట్ ఆస్క్ మీ నీకు ఎంగేజ్మెంట్ జరిగిందా లేదా, దే విల్ మేక్ లైక్ దే విల్ డౌట్ ఆన్ మీ. సో వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలి. సో అందుకే నేను ఆ టీవీలోకి వెళ్ళాను, అది న్యూస్ ఛానల్ కి వెళ్ళాను, అది కూడా నా ఎంగేజ్మెంట్ ఫోటో నేను పెట్టాను. తర్వాత ఆఫ్టర్ హీ పోస్టెడ్ ద ఎంగేజ్మెంట్ వీడియో, దట్ ఫోటో ఓన్లీ ఐ పోస్టెడ్. సో ఎంగేజ్మెంట్ ఫోటో అది కూడా అది బ్లాక్ మార్క్ ఇచ్చాను. లైవ్ లో టెలికాస్ట్ చేశారు న్యూస్ ఛానల్ లో, ఆమె మొహం మీద బ్లాక్ మార్క్ చేశారు. ఓకే, కానీ ఐ డోంట్ వాంట్ టు యూజ్ అమ్మాయి ఐడెంటిటీ ఏమన్నా రివీల్ చేశారా కరెక్ట్ గా? ఇక్కడ ఉంటది అమ్మాయి ఇలాగ ఐ డిడ్ంట్ డు దట్. పేరు సంబంధం ఏంటంటే ఐ డోంట్ వాంట్ టు స్పాయిల్ ఎనీవన్స్ లైఫ్ బ్రో. నేను ఆ మనిషి కాదు.
నేను ఆ మనిషి కాదు. సుమన్ టీవీలో కూడా నేను చెప్పాను. ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. హీ ఓన్లీ ద పర్సన్. హిస్ ఫాదర్ ఓన్లీ స్పాయిలింగ్ హిస్ డాటర్ నేమ్. ఇప్పుడు నా మీద కంప్లెయింట్ ఫైల్ చేసి నేను డిఫేమింగ్ చేస్తున్నా అని, నేను మిస్‌యూజింగ్ చేస్తున్నా అని ఆ అమ్మాయి ఫోటోతో వాట్ ఐ విల్ డూ దట్? నాకు ఏం ఉపయోగం పడుతుంది? నువ్వు నా డబ్బు ఇచ్చేయి. వై ఐ విల్ గో టు ద మీడియా ఛానల్. క్లియర్ కట్ కదా! కరెక్ట్. యూ ఆర్ యూజింగ్ మై ఫోటో, యూ ఆర్ యూజింగ్ మై నంబర్. ఎందుకు? వై షుడ్ నాట్ ఐ డూ దట్? వై షుడ్ ఐ నాట్ డూ దట్? వై? Because nobody is helping me. Nobody is telling that I'll help you అని. You're not giving my money. then ఏం చేయాలి నేను? అంటే డబ్బు విషయానికొస్తే మన సొంత వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా మనకి హ్యాండ్ ఇస్తారు అవును. లాస్ట్‌కి. అది అవును. మీకు తెలిసింది. Correct. ఈసి అర్థమైంది బ్రో. హ్మ్. క్లియర్ కట్ గా అర్థమైంది. బ్రో ఒకవేళ నార్మల్ నేను అడిగితే నాకు 50,000 ఇచ్చేయి. Nobody will give. But if they are very close, maybe they can give. He is not giving my money only. If I ask somebody money, he won't give. He is not giving my money only. So ఎక్కడ వెళ్ళాలి, ఎక్కడ అడగాలి ఈ లైఫ్ లో? యు నో హౌ ద ఎక్స్పెన్సెస్ ఆర్. యు నో హౌ ఆర్ ఇండస్ట్రీ ఆర్. సమ్టైమ్స్ వీ హ్యావ్ వర్క్, సమ్టైమ్స్ వీ వోంట్. మనకి బ్యాకప్ ఉండాలి. ఒకవేళ యు కాంట్ డూ ప్రాజెక్ట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మనం చూసుకోవాలి ఏం ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుంది అని అలాగా. సో హీ టుక్ మై ఆల్ ద మనీ. వాట్ షుడ్ ఐ సే? ఇట్స్ హనీ ట్రాప్ కదా. ఓకే. Clear సో గా. యాహ్! సో గైస్ యాక్చువల్లీ ఈయనకి సూసైడ్ చేసుకోవాలి అనే అంతవరకు వెళ్లారంట. బట్ అప్పుడు గుర్తొచ్చింది ఏంటంటే నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో వాళ్ళుండగా నేనేంటి సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి వ్యక్తిని నేను సూసైడ్ చేసుకోవడం ఏంటని చెప్పి అప్పుడు మీడియా ముందుకొచ్చి మాట్లాడడం ఫస్ట్ టైమ్ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ అప్పుడు చేశారు. కరెక్ట్. హ్మ్. కరెక్ట్. యాహ్! అంటే మీ గురించి నాకు తెలిసింది, నేను అబ్జర్వ్ చేసింది నాకున్న బ్రెయిన్‌తో ఏంటంటే, ఈవెన్ 'బిగ్ బాస్‌లో' కూడా అబ్జర్వ్ చేశాను. మీరు అంటే ఒక సెంటెన్స్‌ని, ఒక స్టోరీ నేరేటర్ కాదు. గొప్పగా స్టోరీ నేరేట్ చేయలేరు. ఈవెన్ వాదించుకుంటారు కదా! లైక్ దానిలో ఎప్పుడైతే ఈ ఓటింగ్స్ దానికి ఉంటది కదా! దానికి ఆ నామినేషన్స్ అప్పుడు కూడా మీరు ఆర్టిక్యులేట్ చేయరు. సెంటెన్స్‌ని కరెక్ట్‌గా ఆర్టిక్యులేట్ చేయరు. ఓన్లీ ఎమోషన్ మాత్రమే కనిపిస్తది. సో యూ ఆర్ నాట్ సచ్ ఎ జీనియస్ టు ఆర్టిక్యులేట్ గాని, లేదంటే మంచిగా డిఫేమ్ ఐ మీన్ ఒక లాయర్‌లా మాట్లాడలేరు. అవును. నేను ఈవెన్ డిఫెండ్ చేసుకున్నప్పుడు కూడా చూసాను. జస్ట్ మీ ఎమోషన్ మాత్రమే కనిపిస్తది. ఈవెన్ ఇప్పటికి కూడా ప్రాపర్‌గా సెంటెన్సెస్ అంత బాగా రావట్లేదు. మీ ఎమోషన్ కనిపిస్తుంది. కరెక్ట్. సో నాకు ఖచ్చితంగా మీరు జెన్యూన్ అనే ఉద్దేశం ఉంది. సో అందుకే మీరు నేను అందుకే థ్యాంక్ యూ మీ గురించి మాట్లాడాలని వాట్ ఎవర్ అనిపించింది. ఐ హ్యావ్, నా దగ్గర ఏమి లైక్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ప్రూఫ్స్ అని నేను మీకు ఇచ్చారు. అది ఆర్టీవీలో కూడా నేను ఇచ్చాను. ఆ లైవ్ టీవీలో కూడా హీ కాంట్ ఏబుల్ టు ఆన్సర్ ద క్వశ్చన్స్. ఈస్ డైవర్టింగ్ ద టాపిక్స్ బ్రో. అది ఆర్టీవీ యాంకర్ అడిగారు. సో బేసిక్ క్వెషన్, మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా పోలీస్ స్టేషన్‌కి వెళ్ళినా, లాయర్ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు అడిగే బేసిక్ క్వెషన్ ఏముంటదంటే 23 లాక్స్ అనేది ఏం తక్కువ అమౌంట్ కాదు. అవును. అంత ఐ మీన్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్, వితౌట్ ఎనీ రిటన్ డాక్యుమెంట్ ఆర్ ఇదేం లేకుండా ఎలా ఇచ్చావని అడుగుతారు. బ్రో హ్మ్. అది నా జెన్యూన్ ట్రస్ట్. హ్మ్. అందుకే నేను చెప్తున్నా కదా, నేను ఎమోషనల్ ఫూల్. నేను యాక్చువల్లీ నేను మ్యారేజ్ చేస్తున్నా కదా హ్మ్. ఆ అమ్మాయి. అమ్మాయితో. హ్మ్. సో ఆ ట్రస్ట్ తోనే నేను ఇచ్చాను. ఫ్యామిలీ. అండ్ వన్ ఆఫ్ ద రిలేటివ్ హ్మ్. ఆ ట్రస్ట్ తోనే ఇచ్చాను. అంటే మీకు ముందు రిలేటివ్స్ నార్మల్లీ అవును, వాళ్ళు. అవును. ఓకే. అది నా తప్పువా? ఓకే. అది నా తప్పువా? ఓకే. ట్రస్ట్ చేసి అది తప్పువా? నా దగ్గర మొత్తం రికార్డ్స్ ఉంది. నేను హీ సెడ్ టు మీ దట్ యూ గివ్ ఇట్ టు మీ, మీరు నాకు డబ్బు ఇచ్చేయి, నేను అగ్రిమెంట్ చేస్తా, మొత్తం నేను పంపించాను. హీ డింట్ మేక్ ద అగ్రిమెంట్. హీ డింట్ మేక్ ఎన్ అగ్రిమెంట్. హీ డింట్ గివ్ మీ చెక్స్. హీ డింట్ గివ్ మీ ప్రామిసరీ నోట్. మనీ ఇచ్చేసి అవును. అతను తిరిగి ఇవ్వట్లేదని అవును. సరే అగ్రిమెంట్ చేయమని. అవును. I given that day only. He said to me, I'll give. కానీ I have one question. అది అడగాలి మీతోనే. నేను చీటరా, వాళ్ళు చీటరా? ఒకవేళ ఇఫ్ నాకు మైండ్ లో ఉంటే దట్ ఐ వాంట్ టు చీట్ దట్ గర్ల్, ఐ వాంట్ టు చీట్ దట్ పర్సన్, I won't invest only. I won't invest my money only. Why invest?
ఐ వోంట్ ఇన్వెస్ట్. కానీ ఆ ట్రస్ట్‌తోనే ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు దట్ డాటర్, హిస్ డాటర్. ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు దట్ గర్ల్. అందుకే నేను ఇచ్చాను ఆ డబ్బు. అది తప్పు. సో మీకు ఐ మీన్ యూ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ దేనికంటే ఆయన యాక్సెప్ట్ చేశారు, మీరు డబ్బులు ఇచ్చారనే విషయం అవును. యాక్సెప్ట్ పోలీస్ చేశారు, మీ స్టేషన్‌లో దగ్గర యాక్సెప్ట్ ప్రూఫ్ ఉంది. చేశారు. మీ దగ్గర ప్రూఫ్ ఉంది. 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 ఆర్ ఎల్స్ ఐ మీన్ ఆర్టీజీఎస్ చేశాను కదా బ్రో. అదే ఆయన తిరిగి ఇవ్వలేదు అనే ప్రూఫ్ కూడా అక్కడ పోలీస్ స్టేషన్ లో చెప్పారు. అవును. ఒకవేళ నిన్ను అది క్యాష్ లో ఇస్తే, సో ల్యాండ్ కోసం ఇచ్చారని ఆయన అయితే యాక్సెప్ట్ అవును చేశారు. అవును అవును ఉమ్. అవును. ఒకవేళ ఆయన మొత్తం వీడియో కూడా ఉంది నా దగ్గర. ఒకవేళ అంటే బికాజ్ మనకి కోర్టుకు గానీ కోర్టుకు కావాల్సింది ఏంటంటే ఆధారాలు మాత్రమే. అవును. ఒకవేళ జెన్యూన్ ఎమోషన్ ఉన్నా కోర్టు కన్సిడర్ చేయదు, మనకు తెలుసు. కరెక్ట్. కంప్లీట్ ఆధారాలు మాత్రమే ఉండాలి, ఫిజికల్ థింగ్స్. అది కూడా ఉంది నా దగ్గర. నేను రెడీ. అది 23 lakhs నాకు చాలా ఎందుకు అవసరం బ్రో, బికాస్ చూడండి ఇది ఫింగర్ పోయింది బిగ్ బాస్ లో. తర్వాత నేను డాన్స్ షో చేశాను, నా మొత్తం స్పైన్ లో వాట్ ఎవర్ అది అలైన్మెంట్ పోయింది. ఐ వాజ్ అబౌట్ టు పారలైజ్. సో that is my hard earned money. That is not 23 lakhs. That is my 23 crores, billions, millions. అలాగా ఉంది. ట్రిలియన్స్ అలాగా ఉంది నాకు. దట్ ఈస్ నాట్ 23 lakhs ఫర్ మీ. ఒకవేళ మీరు మీ హార్డ్ మనీతోనే ఒక ఆల్టో కార్ మీరు తీసుకుంటే, ఫరారీతోనే ఇది చాలా పెద్దది. కరెక్ట్ కదా? అవును. ఎందుకంటే మన అది hard Ferrari earned లెక్కే మనకి. హార్డ్ అండ్ మనీ. కరెక్ట్. పీపుల్ విల్ సే అరే వై యు ఆర్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్, ఇది 23 lakhs కదా. యా ఐ హర్డ్. ఇది కూడా విన్నాను. అంటే 23 lakhs కోసం ఎందుకు ఇలా చేస్తున్నావు, నీకున్న ఐ మీన్ నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కెరియర్ లో పెడితే నువ్వు ఈ 2 years లో 50 lakhs సంపాదిస్తావేమో, అవును ఎందుకు 23 lakhs కి నువ్వు మొత్తం డిఫేమ్ చేసుకుంటున్నావు నిన్ను నువ్వు అని అడిగారు కొంతమంది. అవును అవును. యా సో ఇది డిఫేమ్, ఐఎమ్ నాట్ డిఫేమింగ్ మీ, కానీ ఇది నా రైట్ ఉంది. నాకు రైట్ ఉంది, అది చెప్పాలి వాళ్ళతో. ఒకవేళ if people are saying I'm defaming myself, then they are taking wrong. They are thinking wrong, because okavela it happens to me, if I won't say in the public, then I may be cheated more in big money in future. I can be cheated na bro. So then also why I need to go to the media channels, I'm defaming myself. Okay, then tarvata 1 month tarvata 1 year tarvata more I got like 1 CR scam. Again why should I go to? So I'm not earning money. That mindset naku ledu. I got cheated, I have the right. Maybe it's up to them. I'm getting defame award. I'll fight for my right. Naku talent undi. I know I'm getting defame or what, I don't know. But this is my 23 lakhs I want. I'll fight for it. Naku right undi. Nen fight chesta. It doesn't matter for me. Whether I'm getting defame or fame. Emi ledu. I'll fight for it. Before coming to this world, already na faith God rastaru. How much I learn, how much I'll eat food in my life. ఒకవేళ ఇది ఉంటే that I'll earn more money, I'll earn more money. Nobody can stop me. Nobody can stop me. నేను అనకూడదు అలాగా, సూసైడ్ వరకు వెళ్ళారు అన్నప్పుడు నాకు కొంచెం బాధేసింది. అంటే ఒక బ్రో ఏం చెప్పాలి బ్రో, sometimes I have no words to say. What did I do to that person? నేను ఏం చేశాను? Just I trusted that person. That's it. That is my tappu. I can't reveal all these things. So, I'm not having money to do my all the stuff, bro. 2 days తర్వాత I'm asking money. Bro, I need some money. Like this జరుగుతుంది నా లైఫ్ లో. ఇప్పుడు ఇది ఇలాగా జరుగుతుంది. ఎవరికి చెప్పాలి అది? People are saying I'm getting defame. Yeah, I'm getting defame. I'm frustrated now in my life. Who is coming to help me? People will say at the back, hey, he's getting defame. Hey, just they will see the news. What I'm going through my life, people will say, people will see, they will realize, they will feel it, how I'm feeling right now. Nobody will help, bro. Nobody will come and help me. ఆల్మోస్ట్ 9 months నుంచి ఇది నా పెయిన్ బ్రో. నేను వస్తున్నా,
బ్రో మీరు తెలుసు హౌ టు మెయింటైన్ అవర్ సెల్ఫ్. ఈ ఫీల్డ్ లో ఉండాలి అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్. హౌ ఐఎమ్ అరేంజింగ్ మనీ, యు నో వెదర్ ఐఎమ్ ఈటింగ్ ఆర్ నాట్. టుడే ఐఎమ్ ఫాస్టింగ్. నార్మల్ డేస్ కూడా నేను ఫాస్టింగ్ చేస్తున్నా. వాళ్ళకి తెలీదు, అరే హీఈస్ మెయింటైనింగ్ బాడీ, హీఈస్ డూయింగ్ లైక్ దట్. ఐఎమ్ మెయింటైనింగ్. ఇది నా ఇండస్ట్రీ. బికాస్ నాకు తెలీదు వాళ్ళ ఫీల్డ్. నాకు అదర్ ఫీల్డ్ ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐటీ ఫీల్డ్ ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐ డోంట్ నో అదర్ వర్క్స్ టు వాట్ టు డూ. 10 years అయింది, 10 to 15 years అయింది ఈ ఇండస్ట్రీలో. ఐ నో ఓన్లీ దిస్ ఇండస్ట్రీ. ఇఫ్ ఐ చేంజ్ మై ఇండస్ట్రీ నౌ ఐ విల్ బి ఆన్ ద రోడ్. సో అందుకే ఐ హ్యావ్ టు మెయింటైన్. సమ్ టైమ్స్ ఐఎమ్ ఆస్కింగ్ మనీ. ఫుల్ చాట్స్ ఉంది బ్రో. చాట్స్ కూడా రికార్డింగ్స్ ఉన్నాయి. ఐ కాల్ దట్ పర్సన్, ఐ సే కాదు ఐఎమ్ ఆస్కింగ్ మనీ బ్రో, ఐ నీడ్ హెల్ప్ బ్రో. హౌ ఐ ఫీల్? మై మనీ ఈజ్ నాట్ గివింగ్. ఐ హ్యావ్ టు ఆస్క్ others money, please help me in this situation. And he's powerful and he can do anything. The పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. వాట్ డిడ్ ఐ డూ టు హిమ్? నేను ఏం చేశాను? నేను బాయ్ అంటే అది రాంగా? హీఈస్ యూజింగ్ గర్ల్ నేమ్ అని అలాగా హీ కెన్ యూజ్. ఐఎమ్ డిఫేమింగ్. Did I say anything wrong about that girl? What? If you're not giving money, ఒకవేళ మీరు ఇవ్వకపోతే నేను ఏం చేయాలి? ఇఫ్ నాకు సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయాలి? నా సోషల్ మీడియా నాకు సపోర్ట్. అందుకే నేను పెట్టాను అక్కడ. అది తప్పువా? సో లీగల్ గా వెళ్దాం అనుకున్నప్పుడు ఏంటి మీకు చెప్పిన అడ్వైజ్ ఏంటి? ఎవరెవరు ఏం చెప్పారు? ఫైల్ కేస్ చేయాలి. అది కూడా డబ్బు కావాలి బ్రో. లాయర్ని పెట్టుకోవడానికి అది కూడా డబ్బు కావాలి. From where should I get that money? People are saying, why you're not complaining? Why not? Come bro, you will see how much money you need for that also case. అది కూడా నేను చెప్పేస్తా. What happened? You didn't come back or transfer my 25K. What did I say? Sir, I don't have money. ఏం చేయాలి బ్రో? ఎలా ఫైట్ చేయాలి? 25,000. ఓకే. ఎలా ఫైట్ చేయాలి? ఎలా సో ఫైట్ మొత్తం చేయాలి? బ్యాంక్ లో ఉన్నదంతా ఇచ్చేసారు ఆల్మోస్ట్ అతను. అవును. అదే ఇంకో 5 lakhs వేరే అతని దగ్గర తీసుకున్నారు కదా. అవును. సో అతను అడుగుతున్నాడు, అతని నుంచి ప్రెషర్ ఉందా? 5 lakhs తీసుకున్నారు కదా వేరే అబ్బాయి దగ్గర. అరే వాళ్ళు he's a good person. He only he asked me many times. He asked me. He also said to me that I'll go to the media channel, but he knows the genuine reason. He's supporting me. I said, Bhaiya, so this things happened. People scammed me. I can't do anything. సో కాదు, ఆయన స్కామర్ అని మీరు అంటున్నప్పుడు అంటే మీ కేసు వరకు ఓకే. మీ కేసు కాకుండా ఏదైనా ఆయన స్కామర్ అనడానికి వేరే ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అది కూడా ఉంది. अस्सलाम वालेकुम यार, खैरियत? मैं कुकटपल्ली में कोर्ट में हूँ, जरा बाहर निकल के फोन करता हूँ, ठीक है ना? बेटा अल्लाह हाफिज़। मैं करता हूँ आपको फोन। ఆయనది? అవును. సో కోర్ట్ అంటే ఏంటి? లాట్ ఓకే, ఆఫ్ నేను కోర్టులో ఉన్నాను మళ్ళీ చేస్తాను అన్నారు. లాట్ ఆఫ్ కేస్ జరుగుతుంది ఆయన మీద అనేది. ఓకే. సో వాళ్ళు ట్రైన్డ్, యూ కెన్ సే ట్రైన్డ్ స్కామర్, యూ కెన్ సే. హీ నోస్ హౌ టు ఎస్కేప్. That's why he's cool. Why? I'm speechless, bro. Just I'm making video. People are thinking what I'm doing, but I have నాకు ఒక hope ఉంది. I have hope. ఏంటంటే maybe sometimes people who are watching, maybe people will see, people will like this is wrong. Whatever happened to Yava, it's wrong. అంటే మీరు నేను నార్మల్గా అడుగుతున్నాను. ఇప్పుడు 23 lakhs ఇస్తే 40 lakhs ఇన్ రిటర్న్ ఇస్తానన్నప్పుడు కొంచెం ఆఫర్ టెంప్టింగ్ గా ఉంది కాబట్టి ఇది ఒకవేళ ఏమైనా స్కామ్ అయి ఉంటదేమో అని ఎప్పుడు ఆ టైంలో ఏమైనా సెన్స్ అవ్వలేదు కొంచెం కూడా? బ్రో ఒకవేళ సెన్స్ అయితే ఇచ్చేవాడిని కాదు. ముందు ఓన్లీ ఐ వుడ్ హావ్ గివెన్. యూ కాంట్ బ్రో.
నిజం చెప్పాలంటే వై హ్యావ్ గివెన్ టు దిస్ పర్సన్, అది క్లోజ్ అది రిలేటివ్, మీ రిలేటివ్. అమ్మాయి ఉంది అని ఇచ్చాను. సో ఈలాగా ఐఎమ్ అ సెలబ్రిటీ నా, సో యు నో హౌ ఆఫర్ కమ్స్, మేబీ ఐ వుడ్ హ్యావ్ గివెన్ టు అదర్ పీపుల్ సో ఆల్సో. ఆల్మోస్ట్ 9 మంత్స్ నుంచి మీకు అవును, డబ్బులు ఎప్పుడైతే అవును, రావు అని అవును, తెలిసిందో అప్పటి అవును, నుంచి మీరు ఫోకస్ చేయట్లేదని చెప్పారు అవును, కెరియర్ మీద. అవును. హౌ ఎక్కడికి కెన్ ఐ వెళ్ళట్లేదు. ఫోకస్ బ్రో, మొత్తం నా బ్యాంక్ బ్యాలెన్స్ పోయింది అక్కడ, నేను రోడ్ మీద ఉన్నాను, జీరోకి వచ్చారు మళ్ళీ. జీరోకి వచ్చాను. హౌ కెన్ యూ ఫోకస్ ఇన్ యువర్ కెరియర్, యూ టెల్ మీ, హౌ కెన్ యూ ఫోకస్ ఇన్ యువర్ కెరియర్? ఫస్ట్ అది క్లియర్ అయితే యూ విల్ బి మైండ్ ఫ్రీ, దెన్ యూ కెన్ గో అండ్ ఫోకస్ ఇన్ యువర్ కెరియర్. మళ్ళీ నేను ఒకవేళ నా కెరియర్ లో ఫోకస్ చేసి ఐ ఎర్న్ మనీ, మళ్ళీ సంబడి ట్రాప్ మీ అగైన్, అది కూడా పోయింది, దెన్ మళ్ళీ ఫోకస్. సో ఫర్ వాట్ రీజన్ ఐఎమ్ అర్నింగ్ మనీ? ఇవ్వడానికి కోసమే. అంటే బిగ్ బాస్ అనేది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా, లైఫ్ టైమ్ లో ఒక్కసారి వచ్చే ఛాన్స్. అవును, సో ఆ ఛాన్స్ లో వచ్చి కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా ఒకసారి అవును, ఎవరు ఎత్తుకెళ్ళిపోతే అవును. లైఫ్ లో సంపాదించిందల్లా పోయినట్టే. ఆ మంచి కరెక్ట్ బ్రో. సో నాకు మీ బ్యాటిల్ అంతా చూస్తుంటే, ఐ మీన్ మీరు ఛానల్స్ తిరుగుతూ ఒంటరిగా తిరుగుతూ ఇదంతా అవును, చేస్తున్నారు. అవును. జస్ట్ అడుగుతున్నాను, అంటే నాకు నార్మల్ గా అడుగుతున్నాను. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు శివాజీ గారిని మీరు అన్న అని పిలిచారు, ఆయన కూడా మిమ్మల్ని సొంత తమ్ముళ్ళ ఫీల్ అయ్యారు. సో బయటకు వచ్చిన తర్వాత ఏమన్నా వాళ్ళ దగ్గరికి ఏమన్నా శివాజీ గారిని కానీ ఎవరన్నా వాళ్ళ హెల్ప్ శివాజీ తీసుకోవడానికి అన్న, ట్రై చేశారా? అవును, శివాజీ అన్న దగ్గర వెళ్ళాను. మ్మ్. శివాజీ అన్న సెడ్ దట్ యూ ఫైల్ అ కంప్లైంట్ ఆర్ మ్మ్. వెయిట్ ఫర్ దట్ పర్సన్, అది చెప్పారు. సో సి, అందరికీ పర్సనల్ లైఫ్ ఉంది, ఐ కాంట్ గో అండ్ ఫోర్స్ దెమ్, దే ఆర్ బిజీ ఇన్ దర్ లైఫ్, అది నా పర్సనల్ ఇష్యూ, నేను చూసుకోవాలి, ఐ కాంట్ ఫోర్స్ దెమ్. ఒకవేళ వారు హెల్ప్ చేయడానికి వస్తే దెన్ ఓకే, ఐ కాంట్ గో అండ్ ఫోర్స్ దెమ్, ఐ కెన్ ఆస్క్ దెమ్. అన్న నాకు సజెషన్ ఇచ్చారు, కరెక్ట్, కానీ ఆ సజెషన్లో అది కూడా డబ్బు కావాలి కదా, ఐ కాంట్ గో అండ్ ఆస్క్ శివాజీ అన్న. ఓకే, కరెక్ట్. మేబీ ఐ కెన్ ఆస్క్, హీ కెన్ గివ్ మీ, బట్ ఐఎమ్ నాట్ దట్ పర్సన్, ఐఎమ్ నాట్ దట్ కైండ్ ఆఫ్ పర్సన్, అంతే. సో ఇందాక నుంచి ఆ మాట అంటున్నారు కదా, అంటే చాలా ఛానల్స్ లో కూడా లైక్ ఇప్పుడు మీకు ఇది హనీ ట్రాప్ లా అనిపిస్తుంది అని అంటున్నారు. అవును, సో అసలు అది అలా టర్న్ అవ్వడానికి కొంచెం మేము అడగాలనుకుంటున్నాం. అసలు అవును. ఎలా మొదలైంది మీ ఇద్దరి మధ్య? అది అది ఈవెన్ ఒక లవ్ స్టోరీ అనొచ్చా దాన్ని మీ ఇద్దరి మధ్య? కాదు, ఇట్స్ నాట్ లవ్ స్టోరీ యాక్చువల్లీ. దట్ గర్ల్ వాచ్ మీ ఇన్ బిగ్ బాస్. సో అమ్మాయి చూశారు నాకు బిగ్ బాస్ లో, నా బిగ్ బాస్ జర్నీ చూశారు. సో ఆ తర్వాత దే ఇన్వైటెడ్ మీ ఫర్ అ ఫంక్షన్, నార్మల్ ఫ్యామిలీ ఫంక్షన్ లో ఇన్వైట్ చేశారు. సో ఆ తర్వాత ఐ సెడ్ టు మై బ్రదర్, నాకు ఇంట్రెస్ట్ లేదు అని, బట్ దే ఫోర్స్ మీ, దే టుక్ మీ, షార్ట్ లో నేను చెప్తా. సో షీ టుక్ మై నంబర్, దెన్ అది షీ టెక్స్టెడ్ మీ. సో అలాగా కొంచెం జరిగింది. సో మై బ్రదర్స్ అండ్ ఆల్ మై ఫ్యామిలీ, మా గ్రాండ్ మదర్, సో నా గ్రాండ్ మదర్ హెల్త్ బాగాలేదు. సో అరే నీ యాక్చువల్లీ యువర్ గ్రాండ్ మదర్ యాక్చువల్లీ వాట్ యూ థింక్, ఆర్ గ్రాండ్ ఫాదర్ హెల్త్, సో గ్రాండ్ మదర్ హెల్త్ ఈస్ నాట్ గుడ్. ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇట్ విల్ బి, అవును, ఇట్ విల్ బి గుడ్ అని అలాగా. సో ఐ సెడ్ ఓకే, మై ఫ్యామిలీ ప్రెషర్, దే పుట్ మీ ప్రెషర్ దట్ అది మ్యారేజ్ చేసుకోవాలి అని. సో ఐ సెడ్ ఐఎమ్ నాట్ రెడీ రైట్ నౌ. సో దే సెడ్ ఇప్పుడు జస్ట్ ఎంగేజ్మెంట్ కదా, దిస్ మీరు చేసుకోవచ్చు కదా, సో తర్వాత వీకెండ్ చూసుకుందాం. సో ఐ సెడ్ సి ఫర్ దాట్ ఆల్సో ఐ నీడ్ సమ్ టైమ్. సో వాళ్ళు లైక్ ఆపోజిషన్ మీన్స్ మై ఫాదర్ ఇన్ లో, దేవర్ లైక్ టుడే చేద్దామా, రేపు చేద్దామా, ఎల్లుండి చేద్దామా అలాగా చెప్తున్నారు. సో ఐ సెడ్ నో భయ్యా, నాకు అన్నయ్య, ఐ నీడ్ సమ్ హెల్ప్, ఐ నీడ్ సమ్ టైమ్. సో దే ఫోర్స్ మీ, ఒకవేళ మీరు ఇది చేయకపోతే నేను వేరే విషయంలో నేను ఐ వోంట్ స్టాండ్ విత్ యూ అలాగా. ఓకే ఓకే, మోరల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఐ వోంట్ డూ. సో నేను చెప్పాను ఓకే భయ్యా, యు ఆర్ దే అన్న, ఐల్ డూ. సో అది జరిగింది. దెన్ ఐ సెడ్ బట్ ఐ నీడ్ 2 years టైం అని. సో కొంచెం లాగ్ అయింది. తర్వాత నా మరి కొంచెం లాగ్ అయింది, కొంచెం 4-5 months 6 months 7 months అలాగా. సో మధ్యలో లైక్ జనవరిలో అది ఎంగేజ్మెంట్ జరిగింది, జూన్లో
May or June, May లో he asked me money. So I was not responding. He forced my brother. So అలాగా మళ్ళీ ఫోర్స్ చేసి దెన్ మై బ్రదర్ సెడ్ he won't cheat you, Ray. He won't cheat you because you are getting married to his daughter and he is going to be your father-in-law. సో ఆయన ఇంకొకటి మన రిలేటివ్స్ ఉన్నారు, సో మనకి చాలా ట్రస్ట్ ఉంది, సో హీ వోంట్ చీట్ యూ, యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ మనీ అలాగా చెప్పారు. సో నేను బిగ్ బాస్లో కూడా ఐఎమ్ లైక్ దట్ ఒబీడియంట్ పర్సన్, యూ కెన్ సే దట్ ఐ లిసన్ యువర్ మై మీ బ్రదర్ బ్రదర్స్ మీ థింగ్స్ బ్రదర్స్ ఏం చెప్తే అది వింటాను. అవును, ఈవెన్ మీ వింటాను. బ్రదర్స్ కి చాలా గ్రాటిట్యూడ్ ఉంది నాకు. అవును నా లైఫ్ లో ఐ మీన్ నేను Correct. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి, అవును. చాలా చెప్పారు మీ బ్రదర్స్ గురించి మీరు. సో బికాస్ ఆఫ్ మై బ్రదర్స్ థింగ్ నేను వాళ్ళకి 23 lakhs ఇచ్చాను. ఫస్ట్ దే ఫోర్స్ మీ 30 lakhs, కానీ నేను చెప్పాను సి ఐ కాంట్ డూ దట్. ఐ సెడ్ 23 lakhs ఐ విల్ బి డూయింగ్ ఆర్టీజీఎస్ నేను చేశాను. సో 45 daysలో ఇస్తా, 15 days 45 days ఇది కంటిన్యూ దెన్ ఈ బ్లాక్డ్ మీ ఫ్రమ్ ఎవ్రీవేర్. సో వాట్ ఇట్ ఈస్, వాట్ షుడ్ ఐ think about, or means after seeing or after realizing all this story? సో మీరు మీ బ్రదర్స్ గురించి అంత ఆలోచించి చేసినా కూడా ఈవెన్ పెళ్లి విషయంలో కూడా మిమ్మల్ని ఫోర్స్ చేశారు, అవును అవును ఈవెన్ మనీ ఇచ్చే విషయంలో కూడా మిమ్మల్ని ఫోర్స్ చేశారు. అవును 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 మిమ్మల్ని. అవును మీరేమో మీ బ్రదర్స్ గురించి చాలా ఆలోచించారు. అవును. సో బట్ ఇన్ రిటర్న్ వాట్ హ్యాపెన్ టు మీ మీరు చూడండి. కానీ ఇప్పుడు టిల్ డేట్ ఇప్పటిదాకా ఇంత అవుతున్నా కూడా ఆయన ఇప్పటికీ కూడా పోనీ అగ్రిమెంట్ ఇస్తాను, ఈ అవును, డేట్ లో అవును, ఇస్తాను, అవును, ఒక అవును, అగ్రిమెంట్ అవును, ఇస్తాను, అవును, అవును. లేదంటే ఒక చెక్ ఇస్తాను, ఆ. ఒక 1 year లో క్లియర్ చేస్తాను, 5 months లో క్లియర్ చేస్తాను, 3 months, ఏం చెప్పట్లేదా? అరే ఐ హ్యావ్ అది వాయిస్ రికార్డ్స్ కూడా ఉంది. Hmm. టుమారో ఇస్తాను, అరే నేను పంపిస్తున్నా నీకు చెక్, అరే నేను అగ్రిమెంట్ చేస్తున్నా అని అలాగా చెప్తున్నాడు. హీఈస్ అ బిగ్గెస్ట్ మ్యానిపులేటర్, యూ కెన్ సే biggest manipulator. What do you think, bro? It's kind of a honey trap only, if I want to say from my own words, because somebody told me. Now I'm using it proudly because he sh- it, it like it seems to be like that only. It seems to be like that. If it's not there, ఒకవేళ నేను డిఫేమ్ చేస్తే why I'm defaming? You said 45 days. 2 months, 3 months, 4 months. It's 9 to 10 months now. వాట్ అబౌట్ అప్పుడు పెళ్లి టాపిక్ ఏమైంది మరి? ఈ టాపిక్ లో పడిపోయారు కంప్లీట్లీ. No. పెళ్లి టాపిక్ ఏమైంది మధ్యలో? He only said no. నో టు మ్యారేజ్ Police దగ్గర he said to that. అగ్రీ చేశాడా? ఆయనే ఒప్పుకున్నట్టు పెళ్లి వద్దని. పెళ్లి వద్దు అని చెప్పారు. ఓకే. సో మీరు ఆమెతో ఎప్పుడైనా మాట్లాడారా దీని గురించి మధ్యలో? No. యాక్చువల్లీ జూన్ తర్వాత నేను మాట్లాడాను. అది కూడా వాయిస్ నోట్ ఉంది, అది ప్లే చేయాలా? యా कल तुम्हारे से करते हो मेरे से बात करते ब्लॉक करके नहीं, कल करते बोले। क्या करते बोले? वॉइस नोट भेजते बोले। मैं आदमी को सामने से मिलना चाहता हूँ, बात नहीं करना चाहता ना, उनका जबान का वैल्यू नहीं है आदमी के, वो वैल्यू नहीं है आदमी के। कहाँ है तुम? कब से क्या बोल रहे हो ना, पैसे देते 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 कब तक देते भाई? एक बात बोलो, क्या तुम्हारी अब तुम जैसा मतलब तुम जैसा कोशिश करते बोल रहे ना पैसे लेने की, वैसा करो बोल रहे मैं कोशिश, मेरे को तो नहीं दिख रहा कोई देना। तुम्हारी अब तुम जैसा मतलब तुम जैसा कोशिश करते बोल रहे ना पैसे लेने की, वैसा करो बोल रहे मैं कोशिश, मेरे को तो नहीं दिख रहा कोई देना बोल के, मेरे को भी फुल बता कर दिए। उनको वही सुना चाह रही थी मगर तुमको आवाज नहीं आई। मेरे को क्या बोले मालूम, मैं ऑटो वाले कर देता हूँ मगर यावर को नहीं करता हूँ बोल दी। अच्छा, तो मेरे को तो नहीं दिख रहा तुम्हारे पैसे देने के इरादे में है, तुम तुम्हारी कोशिश करके निकाल दो पैसे, नहीं देने के इरादे। तुम्हारी मेहनत की कमाई है। मैं भी तुम्हारे झूठी आस में नहीं रखना चाह रही हूँ।
समझ रहे हो तुम? समझ रहा हूँ. అర్థమైందా బ్రో? లిటిల్ బిట్ చెప్పండి ఒకసారి, మీరు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ వాట్ షీ ఈస్ టెలింగ్ ఈస్ హ్మ్. హ్మ్. వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, హ్మ్. అమ్మాయి ఏం చెప్తుంది అని, వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ యూ డూ ఇట్ ఫ్రమ్ యువర్ సైడ్. I హ్మ్. don't think so. He is in a mood to give you the money. ఓకే. ఓకే. And he said to me that he will marry to a auto driver rather than marry a yavar. So he's telling like that. ఓకే. Please చెప్పండి అది ఓకే. ఓకే. మన సో తెలుగు ఆడియన్స్ కి సో ఏంటంటే తెలియదు. వాళ్ళ ఫాదర్ డబ్బులిచ్చేలా లేరు. Hmm. నాకైతే డబ్బులిస్తారని అనిపించట్లేదు. సో నీ సైడ్ నుంచి నువ్వేం చేసుకోవాలనుకుంటున్నావో అది చెయ్యి. నీ డబ్బులు తెచ్చుకోవడానికి అని చెప్పి ఒకటన్నారంట. ఇంకొకటేంటంటే వాళ్ళ ఫాదర్ అన్నారంట, అవసరమైతే ఆటో డ్రైవర్‌తో అన్నా పెళ్లి చేస్తాను గానీ ఎవరొద్దు నీకు అని కూడా అన్నారంట. దట్ ఈస్ వాట్. అవునవును. అండ్ బికాస్ దిస్ ఇస్ యువర్ హార్డ్ ఎర్న్ మనీ, ఐ డోంట్ వాంట్ టు ఫేక్ యూ అలాగా చెప్తాను. సో ఐ మీన్ పాపం ఈ హనీ ట్రాప్ అనే పదం వాడుతున్నారు కానీ పాపం అమ్మాయి సైడ్ నుంచి మనకి ఏం ప్రాబ్లం కనిపించట్లేదు. పాపం అమ్మాయి కొంచెం మంచిగానే ఉంది. Till సో ఐఎమ్ mm, నాట్ సేయింగ్ mm. దట్ No, you- ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ దట్ అమ్మాయి గురించి. ఐఎమ్ వాట్ ఎవర్ ఐఎమ్ He is సేయింగ్ బికాస్ using- హీ ఈస్ యూజింగ్ he is using is his the daughter. he is using the person. He is using the person. Sorry, he is using the daughter. He is using the daughter. That's it. Because I'm not blaming అమ్మాయి. నాకు అమ్మాయితోనే ప్రాబ్లం ఏమీ లేదు. I have a problem with that person who has taken my money. You return my money, I have no issues with you. అంతే. సో ఈ హోల్ సినారియోలో మీరు ఎప్పుడు అమ్మాయి గురించి నెగటివ్ చెప్పలేదు ఎక్కడ. Why else? చెప్పలేదు bro? కదా. ఎందుకు చెప్పాలి? I have no issues with that girl. I have issue with that person. అంతే. సో మీరు అగ్రీ చేస్తున్నారు, ఆ అమ్మాయికి అయితే నెగిటివ్ షేడ్ ఏం లేదు పాపం ఈ హోల్ సినారియోలో. అమ్మాయి పాపం యూజ్ అయింది వాళ్ళ ఫాదర్ త్రూ. See, అది కూడా ఐ కాంట్ సే బ్రో. నిజం చెప్పాలంటే వాళ్ళు మైండ్ లో ఏం నడుస్తుంది అది కూడా నాకు చెప్పలేదు. ఓకే. దిస్ ఈజ్ నా దగ్గర అది ప్రూఫ్ ఉంటే ఉంది. సో బికాస్ ఆఫ్ దాట్ షీ వాస్ గుడ్ టు మీ, అందుకే మేబీ షీ ఈస్ టెలింగ్ లైక్ దట్. ఒకవేళ ఇప్పుడు షీ హ్యాస్ టు సపోర్ట్ హిస్ ఫాదర్, ఒకవేళ అది పోలీస్ స్టేషన్ లో వస్తే షీ విల్ డినై ఆల్ దీస్ థింగ్స్ కదా. కరెక్ట్. దెన్ మేబీ So we ఎండ్ ఆఫ్ ద can't డే say- వాళ్ళ ఫాదర్ ని సపోర్ట్ చేయాల్సి then వస్తుందేమో. you can't say she is good, she is bad. కరెక్ట్. Whatever she spoke to me on a voice note, అది నేను అది ప్లే చేశాను అంతే. You can't judge with soft notes and all. We can't say like that. Because why I'm saying I'm not supporting or something like that to her, or I'm not defaming to her, because ట్రస్ట్ పోయింది బ్రో. ట్రస్ట్ పోయింది, మొత్తం నా ట్రస్ట్ పోయింది. ఐ కాంట్ ట్రస్ట్ ఎనీవన్. మేబీ యూ కెన్ సే హిస్ ఫాదర్ టోల్డ్, ఇట్ మే బి ఎనీథింగ్. నేను ఒక కేసు అడుగుతున్నాను. నార్మల్లీ ఇఫ్ ఎట్ ఆల్ ఆయన ఇప్పుడు మీరు లాస్ట్‌కి ఇస్తానన్న 40 lakhs కూడా కాదు, అట్లీస్ట్ ఆ 23 lakhs అని ఇచ్చేయమని అడుగుతున్నారు. అంతే కదా? అట్లీస్ట్ నాకు 40 lakhs ఇవ్వకపోయినా పర్లేదు, 23 lakhs అయినా ఇవ్వండి. అంతేనా మీరు అడిగింది? అవును, అవును, జస్ట్ ఇన్ని మంత్స్ అవును, మీరు అవును, లాస్ అయిపోయినా అవును, పర్లేదు. అవును, పర్లేదు. 23 lakhs ఇస్తే If చాలు. he's telling so things, okay bhai, give my 23 lakhs. You also you got like you spend money but you didn't get profit. Okay, పర్వాలేదు, give it my money. ఓకే. Give my money. వాట్ ఇఫ్ అతను ఒకవేళ ఆ 23 lakhs ఇస్తాను, Ah. నేను మంచోడిని అని చెప్పి ఒక వీడియో చేసి పెట్టు పోస్ట్ చేయంటే ఏం చేస్తారు? That is blackmail కదా. బ్లాక్మెయిల్ ఆర్ ఫోర్స్ఫుల్లీ అది. సి ఒకవేళ నేను ఒకవేళ నాతోనే అది ఫీలింగ్ వస్తే, అది కెమెరాకు ముందు వస్తే నేను చెప్తే అంటే దట్ ఈస్ మై రియల్, లైక్ ఐ ఫీల్ గుడ్ అబౌట్ హిమ్. ఇఫ్ ఈస్ ఫోర్సింగ్ మీ దెన్ ఓన్లీ ఐల్ గివ్ యూ ద మనీ అని చెప్తుంటే హీస్ అ గుడ్ పర్సన్. మీరు చెప్పండి. నేను మిదియా ముందు తిప్పి లైక్ ఇది తిరుగుడుంటే, now my news got viral. I came to the media channels. This news got viral. Now he got to know. Then now he wants a clear chit from the media end. That doesn't mean that he's a good person. That doesn't mean he's a good person. సో బిఫోర్ మీడియా, మీరు మీడియాకు ముందుకు రాకముందు ఇచ్చేసి ఉంటే మంచి అయినా అనేవారు. Yeah, that's it కదా. Now why you are saying I'll give you the money? Because of the media fear. Correct కదా. కరెక్ట్. ఓకే. బిఫోర్ మీడియా ఒకవేళ మీరు ఇస్తే యూ ఆర్ అ గుడ్ పర్సన్. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ యు ఆర్ అ బ్యాడ్ పర్సన్, అందుకే నేను ఇక్కడ వచ్చాను కదా.
కరెక్ట్. సో లాస్ట్‌కి ఇలా ఒంటరిగా ఫైట్ చేస్తూ ఉన్నారు. Hmm. బట్ ఒక మాట అంటారు అందరూ. ఏమంటారంటే Hmm. కష్టపడి సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు. లైక్ Correct, correct. హార్డ్ ఎర్న్డ్ మనీ విల్ అవును, నెవర్ లీవ్ యూ అని. Correct, correct. వాట్ ఇఫ్ తప్పుగా అనుకోవద్దు. Hmm. వాట్ ఇఫ్ ఒకవేళ ఈ బ్యాటిల్‌లో మీకు అక్కడ డబ్బులు ఇవ్వకుండా అతను ఇంకా స్టిల్ వేరే ఆల్టర్‌నేట్ పాత్స్ చూస్ చేసుకొని మీ డబ్బులు మీకు బ్యాక్ ఇవ్వకపోతే ఏం చేస్తారు? I'll fight, bro. Till the end, I'll fight. Till the end, I'll fight. I won't leave this. ఫైట్ చేస్తా, నేను గట్టిగా ఫైట్ చేస్తా. బికాస్ ఇఫ్ ఐఎమ్ నాట్ గెటింగ్ మనీ ఆల్సో బట్ ఐఎమ్ గెటింగ్ సాటిస్ఫైడ్. వై? ఇక్కడ కెమెరా ముందు ఇది మీడియా ఛానల్లో ఏం చెప్తున్నా అంటే అందరికీ నిజం చెప్తున్నా. దాట్స్ మేకింగ్ మీ ఫీల్ బెటర్. ఇఫ్ ఐఎమ్ స్లీపింగ్ అట్ నైట్ అట్ మై హోమ్ ఆల్సో నో I won't రిగ్రెట్స్. be, yeah, I would be relaxed. I didn't get the money, but I'm saying whatever I'm feeling. Yes, And people you are fighting for yeah, your fighting, rights. yeah, rights. And people are getting to know what is Yavar is and what Yavar is facing right now. Correct. Maybe not today, maybe tomorrow, maybe day after tomorrow, people will react. Correct. Of course, నాకు నమ్మకం ఉంది. They will react. Not today, not tomorrow, day after tomorrow. Always there is not night, there will be a sunrise. That's for sure. నిజం, ఇట్ విల్ కమ్. అది నాకు నమ్మకం ఉంది. అప్పటిదాకా నేను ఫైట్ చేస్తూనే ఉంటా. సో మంచి పర్సన్స్‌కి ఎప్పుడు మంచే జరుగుద్ది. వి హోప్ ఇట్. అండ్ వాట్స్ యువర్ ఫైనల్ అల్టిమేటమ్ టు దట్ గాయ్ మహమ్మద్ నవాజ్ గారు? నాట్ అల్టిమేటమ్. ప్లీజ్ బాబు, నా డబ్బు ఇచ్చేయి, ఇది మ్యాటర్ క్లోజ్ చేయండి. మీ పాత్రలో నువ్వు హ్యాపీ యూ బీ హ్యాపీ ఇన్ యువర్ ఓన్ పాత్. నేను హ్యాపీ, ఐ విల్ బీ హ్యాపీ ఇన్ మై ఓన్ పాత్. నాకు ఏమీ ప్రాబ్లం లేదు నీతోనే, నీ అమ్మాయితోనే. యూ సీ యువర్ లైఫ్, ఐ విల్ సీ మై లైఫ్, అంతే. దట్స్ ఇట్. ష్యూర్ బ్రో. మీరు కూడా ఐ మీన్ వి విష్ మీకు మీ హార్డ్ అండ్ మనీ ఎక్కడికి వెళ్ళిపోదు, మీ దగ్గరికి రావాలని మేము కూడా మా ఐ డ్రీమ్ తరపు నుంచి కోరుకుంటున్నాం. మా ఆడియన్స్ కూడా కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్ మీన్స్ మీ బ్యాటిల్లో. థ్యాంక్ యూ.